ఓం నమో వెంకటేశాయ. ఏటీవీ డివోషనల్కి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన లీలలు అపారం. ఇవాళ మనం తిరుమల గురించి, తిరుమలేశుడి గురించి అనేకానేక విషయాల్ని తెలుసుకుందాం. ఆ విషయాల్ని తెలియజేసేందుకు మనతో ఉన్నారు డాక్టర్ అమరవాది శేషయ్య, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బహుభాషా కోవిదులు, ప్రజ్ఞారత్న. వారిని అడిగి మరిన్ని విషయాలని తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. గురువు గారు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ వాసుడు, కమలాలయుడు అని అంటారు కదా. ముందుగా స్వామివారి శ్లోకంతో ప్రారంభించండి. వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. కలియుగ వాసుడు, అద్భుతమైనటువంటి తిరుమల వాసుని గురించి చెప్పాలంటే సాక్షాత్తు మహావిష్ణువు భక్తులను రక్షించడం కోసమే భూలోకానికి మనలను రక్షించడానికే ఈ కలియుగంలో 7 కొండల వాడయ్యాడు. అందుకే వెంకటాద్రికి మించిన పర్వతం లేదంటారు, వెంకటేశునికి మించిన దైవం లేదంటారు. ఎందువల్లంటే వెమ్మనగా పాపములను కటా పోగొట్టువాడు. అటువంటి అవతార పురుషుడు సాక్షాత్తు మహావిష్ణువే భూలోక అవతారంగా మన భరత భూమిలో, అందులో మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో తిరుమల వాసుడుగా, తిరుపతి, తిరు అనగా లక్ష్మి అని తమిళ భాషలో, అటువంటి లక్ష్మికి పతిగా వెంకటేశ్వరుడు ఖగపతి భూలోకానికి అరుదించాడు. కాబట్టి అటువంటి స్వామి చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. తిరుమల మందిర సుందర అన్నటువంటి భావములోనే ఆ యొక్క తిరుమలై, తమిళ భాషగా చెప్పబడినటువంటి తిరు అనగా శ్రేష్టం, మలై అంటే పర్వతం. అందువలన అటువంటి శ్రేష్టమైనటువంటి పర్వతం 7 శిఖరాల 7 కొండలవాడు. నారాయణాద్రి, గరుడాద్రి, శేషాద్రి అన్నటువంటి ఈ యొక్క 7 కొండల వాసుడుగా స్వామి వెలిశాడంటేనే ఒక్కసారి స్వామిని శ్రీనివాస గోవింద అని ఆ స్వామిని ఒక్కసారి మనసున స్మరిస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. కాబట్టి చాలా మంచి విషయంలో మనం ఈరోజు ఉన్నాము. అందువలన మీరు అద్భుతమైనటువంటి ఓ సాహిత్య ప్రకాశిగా, సాహిత్యంలోనే సన్నిధానం ఉన్నట్టుగా అద్భుతమైన విషయాలు మనం ముచ్చటించుకుంటాం. తదుపరి ప్రశ్నను అడగండి. వేద వ్యాసుల వారు విరచించిన అష్టాదశ పురాణాల్లో వెంకటాద్రి గురించి ఏ పురాణంలో ఉంది? ద్వాపరయుగ వాసుడు వేదవ్యాసుడు. వారు వేదవ్యాసుడు వేదములను విభజించినవాడు. అలాగే నవబ్రహ్మలలో ఒకడైనటువంటి వశిష్ఠుని యొక్క కుమారుడు శక్తి. శక్తి కుమారుడే పరశురాముడు. పరశురాముడికి మత్స్యగంధికి జన్మించిన వాడే వేదవ్యాసుడు. ద్వాపర యుగంలో విష్ణు విష్ణు వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అన్నట్లుగా సాక్షాత్తు ఆ మహావిష్ణువు యొక్క అంశగా కూడా ఆ వేదవ్యాసుడు ఉన్నాడు. అటువంటి వేదవ్యాసుడు నైమిసారణ్యంలో 18 పురాణాలను విరచించాడు. అందులో శాక్తేయ పురాణాలు 6, విష్ణు పురాణాలు 6, శివ పురాణాలు 6. ఈ 18 పురాణాల్లో మనం ఈరోజు
ఆ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకోవలసినటువంటి పురాణాల్లో భవిష్యోత్తర పురాణం, పద్మ పురాణం, వరాహ పురాణం అనేటువంటి ఈ 3 పురాణాల ద్వారా మనకు ఆ 7 కొండల వాడు దివి నుంచి భూమికి దిగినటువంటి పురాణయుక్తమైనటువంటి గాథ మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో వేదవ్యాసుడు విరచించినటువంటి భవిష్యోత్తర పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణము ద్వారా మనకు ఆ యొక్క 7 కొండల వాడి యొక్క 7 గడగా మనకు ఆ స్వామి యొక్క పురాణ ఇతిహాసం తెలుస్తుందన్నమాట. అలాగే మీరు ఆ యొక్క 7 కొండల వాడిని గురించి అడిగారు కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా పూర్వకాలంలో నైమిసారణ్యాల్లో సూతుడు సౌనకాది మహామునులకు ఉదయం సమయంలో యజ్ఞ యాగాది కార్యక్రమాలు చేసిన తరువాత ఈ పురాణ గాథలను సూతుడు సౌనకాది మహామునులకు చెప్పేవాడు. అందువలన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి కలియుగ అవతార పురుషుడైనటువంటి వెంకటేశ్వరుని యొక్క గాథ మనకు ఈ 3 పురాణాల ద్వారా తెలుస్తుంది. అందువలన మీరు అడిగిన ప్రశ్నలోనే వేదవ్యాసులు విరచించిన 18 పురాణాల్లో ముచ్చటగా 3 పురాణాలు మనకు ఆనందమైనటువంటి ఆ ఆనంద నిలయ వాసుడు సాక్షాత్తు మహావిష్ణువు భూలోకానికి అనుదించాడు. కాబట్టి అటువంటి స్వామి గాథలు ఎన్ని విన్నా, ఆ యొక్క నామాలు ఎన్ని జపించినా కలో నామస్మరణ అన్నారు. అటువంటి కలియుగములో భగవంతుని యొక్క నామము ఉచ్చరించడమే చాలు. ఆ యొక్క గోవింద నామాలు ఒక్కసారి వింటేనే ఆనందంగా ఆ ఆనంద నిలయములో స్వామిని ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి పాదాల దగ్గర నుంచి పైభాగం వరకు చూడాలి. అందువల్ల ఆ పాద స్మరణగా, ఆ చరణ దాసులుగా ఆయన నీ పాదములు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము అన్నట్లుగా ఆ స్వామి పాదాలను దర్శిస్తేనే మనకు ఎంతో మహద్భాగ్యం. అందువలన మీరు అడిగిన ప్రశ్న నాటి కాలములో ద్వాపరయుగ సమయంలోనే ఆ యొక్క వేదవ్యాసులు విరచించినటువంటి ఈ అద్భుతమైన పురాణ గాథ, కలియుగ వాసుని యొక్క గాథ చాలా పుణ్యవంతమైనది, ఆనందకరమైనది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న ఇది. తదుపరి ప్రశ్నను అద్భుతంగా ఆ స్వామి గురించి ఇంకా కొన్ని చెప్పుకుందాం. తెలుసుకున్నారు కదండి, అష్టాదశ పురాణాల్లో వెంకటాద్రి ఏ పురాణంలో ఉందో, ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఏటీవీ డివోషనల్ ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు. మీకు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.